Welcome to this education series exclusively on Suman TV. ఈ ఏప్రిల్ మొదలుకొని దాదాపు ఐ థింక్ ఆగస్ట్ దాకా ఎడ్యుకేషన్ సీజన్ అని చెప్తారు చాలామంది. ఎందుకంటే ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే ఒక కళని నెరవేర్చుకునే సమయం ఇదే. బికాస్ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఫాల్ సెమిస్టర్ కోసం అందరూ ఎగబడుతున్నారు. కానీ ఏ కంట్రీకి అని ఆలోచిస్తే యూకే ఇస్ ద మోస్ట్ డిజైరబుల్ కంట్రీ. అంటే యూకే అంటే అఫ్ కోర్స్ ఇట్స్ అ సెట్ ఆఫ్ అదర్ కంట్రీస్. కాబట్టి యూకేకి వెళ్ళి సెటిల్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి దిస్ ఎపిసోడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మస్ట్ వాచ్. వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ వాళ్ళు చాలా చక్కగా ఫస్ట్ ప్రాసెస్ నుంచి, ఫస్ట్ స్టెప్ నుంచి చివరికి అందరూ సెటిల్ అయ్యే వరకు కూడా విద్యార్థులకి గైడెన్స్ ఇస్తూ యూకేలో ఎడ్యుకేషన్ ఎలా పర్సూ చేయాలో చెప్తూ వచ్చారు. అండ్ ఐ హ్యావ్ విత్ మీ మేనేజింగ్ డైరెక్టర్ నాగేంద్ర గారు. వారితో మాట్లాడదాం. నాగేంద్ర గారు నమస్కారం. నమస్తే మేడం. నమస్తే. యునైటెడ్ కింగ్డమ్ అంటే చాలా మందికి తెలియని విషయం. ఇంగ్లాండ్, నార్థన్ ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఈ 4 కంట్రీస్లో చదువుకోవడం అంటే ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. 100%. అక్కడ సీనిక్ బ్యూటీ మనం మామూలుగా చూస్తేనే అసలు ఎలా ఉంటుంది అనిపిస్తుంది అక్కడ వెదర్ అది. సో టెల్ us యువర్ ఎక్స్పీరియన్స్ అండి. వీసోర్స్లో మీరు ప్రత్యేకంగా యూకే మీద ఫోకస్ చేయడానికి కారణం ఏంటండి? మేడం, ఇప్పుడు స్టూడెంట్స్ ఒకటి మన దగ్గర బీటెక్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ కంపేర్ టు అదర్ కంట్రీస్ అంటే మన వాళ్ళు మాస్టర్స్కి లైక్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలా యూరోపియన్ కంట్రీస్కి కూడా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళి మాస్టర్స్ చదువుకోవడానికి ప్లాన్ చేస్తుంటారు. మన దగ్గర మెజారిటీ తెలుగు స్టేట్స్ నుంచి అయితే మనకు 70% ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద మాస్టర్స్ ఇన్ అబ్రాడ్. అవును. ఇక్కడ మెయిన్గా యూకేకే ఎందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక స్టూడెంట్ అడిగితే, ఒకటి ద ఫస్ట్ థింగ్ ఈజ్ వెరీ సేఫెస్ట్ కంట్రీస్. కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీకు 4 కంట్రీస్లో ఎక్కడైనా కూడా దీస్ ఆర్ ఆల్ వెరీ సేఫ్ కంట్రీస్. అంటే క్రైమ్ రేట్ అది తక్కువ. క్రైమ్ రేట్ అసలు లేదు మేడం ఆ కంట్రీస్లో. ఇప్పుడు మన దగ్గర నుంచి కూడా ఎవరైనా సెలబ్రిటీస్ దే ఆర్ లుకింగ్ ఫర్ టు సెటిల్ ఇన్ యూకే. అవును. ఇప్పుడు మన విరాట్ కోహ్లీ చూసుకున్నా కూడా హీస్ హ్యావింగ్ హిస్ ఓన్ హోమ్ ఇన్ ఇంగ్లాండ్. అది. అండ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ద వరల్డ్ రెనౌండ్ యూనివర్సిటీస్ మెజారిటీ అరౌండ్ 500 years ఓల్డ్ యూనివర్సిటీస్ కూడా వీఆర్ ఇన్ హ్యావింగ్ ఇన్ యూకే. మీరు ఆక్స్ఫర్డ్ చూసుకోండి, క్యాంబ్రిడ్జ్ తీసుకోండి, చాలా యూనివర్సిటీస్ కూడాను మనకు యూకేలో ఉన్నాయి. అండ్ వెన్ కమింగ్ టు ఆపర్చునిటీస్ లైక్ జాబ్ ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎక్కువ కూడా మేడం లైక్ సౌత్ ఇంగ్లాండ్ మనకు స్టూడెంట్స్కి ఇప్పుడు మనకి ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ అండ్ నార్త్ ఐర్లాండ్ దీస్ ఆర్ ద 4 కంట్రీస్. స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఉన్న ప్లేసెస్ కూడా నేను కొన్ని మీకు చెప్తాను వినండి. సౌత్ ఇంగ్లాండ్లో లండన్ కాకుండా కోవెంట్రీ దగ్గర నుండి స్టార్ట్ చేసి కోవెంట్రీ, క్యాంబ్రిడ్జ్, లీడ్స్, లివర్పూల్, మాంచెస్టర్, నాటింగమ్, బర్మింగమ్, అంటే లీసెస్టర్, ఇక మనకు స్కాట్లాండ్ అయితే ఈడెన్బర్గ్, గ్లాస్గో అయితే ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. స్టూడెంట్స్ యూకేలో ఒకసారి మనకు మాస్టర్స్ అనేది 1 year కోర్స్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం 2 years కోర్స్ కూడా ఉంది. రైట్. 1 year యాక్చువల్గా మనం 2 years కోర్స్ తీసుకున్నా కూడా అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి 1 year ఉంటుంది. సెకండ్ ఇయర్ ఈస్ ప్యూర్లీ ఫర్ ఇంటర్న్షిప్. సో ఇది మేబీ మీరు చెప్పే 1 year కోర్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఒక ఇక్కడ అడిషనల్ ఇదిలాగా వస్తుంది. వాస్తవం మేడం. ఇక్కడ ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషన్స్ లైక్ ఒక 2 years 3 years ఇక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళు యూకేకి వెళ్ళి మాస్టర్స్ చదువుకుని అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటే దే కెన్ చూస్ 1 year కోర్స్. బట్ వెన్ కమింగ్ టు ఫ్రెషర్స్, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అందరికీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా లైక్ డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఏ స్టూడెంట్స్ అయినా కూడా ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ మాస్టర్స్ ఇన్ యూకే బెటర్ ఆప్ట్ ఫర్ 2 years కోర్స్. దీనివల్ల ఏంటంటే మనకు ఇంకొక 2 years కూడాను పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే వితౌట్ ఎనీ కండిషన్స్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనం స్పాన్సర్షిప్స్ చేసుకోవాలా కంపెనీ నుంచి, ఇవన్నీ ఎటువంటి కండిషన్స్ లేకుండా మనకు 2 years కోర్స్ అక్కడ చదువుకుంటే స్టూడెంట్ అకాడమిక్ ఇయర్ ఈస్ 1 year బట్ సెకండ్ ఇయర్ విల్ బి ద ఇంటర్న్షిప్ ఇయర్. అంటే ఇట్ మే బి ప్లేస్మెంట్ ఇయర్ అనుకోవచ్చు, మనం ఫౌండేషన్ ఇయర్ అనుకోవచ్చు. ఇలా సెకండ్ ఇయర్ వచ్చేసిద్ది. 2 years చదువుకున్న తర్వాత ఇంకొక 2 years కూడా పిఎస్డబ్ల్యూపి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత మనకు 5 years ఎలిజిబిలిటీ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ ఉంది. తర్వాత పిఆర్ ఆపర్చునిటీ లైక్ ఐఎల్ఆర్. సో మీరేం చెప్తున్నారు, ఇక్కడ నుంచి అడుగు బయట పెట్టి యూకేలో అడుగు పెట్టగానే ఆ నెక్స్ట్ 8-10 years వరకు వాళ్ళకి ఆ వెసులుబాటు క్రియేట్ చేసే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ, ఎటువంటి కండిషన్స్ లేకుండా మేడం. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ యూఎస్ అనుకుందాం, లెట్ us అజ్యూమ్. ఇప్పుడు యూఎస్ఏకి వెళ్ళి మనం మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా ఇంకో 3 years వచ్చేసి ఓపీటీ ఉంటుంది. 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 years ఓపీటీ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసరికి ఇఫ్ దే ఆర్ వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటే దే మస్ట్ గో ఫర్ H1B. అది H1Bకి వెళ్ళాలి. H1B ఈస్ నాట్ డైరెక్ట్, ఇట్ ఈస్ ఎ లాటరీ. బట్ వెన్ కమింగ్ టు యూకే ఇట్ ఈస్ అన్కండిషనల్. ఎంప్లాయ్మెంట్ స్పాన్సర్షిప్ 5 years ఎంప్లాయ్మెంట్ వీసాకి టైర్ 2 వీసా అంటాం మనం. ఇప్పుడు మెజారిటీ స్టూడెంట్స్ వెళ్ళేది వచ్చేసేమో టైర్ 4 వీసా మేడం. టైర్ 4 వీసా ఈజ్ కాల్డ్ స్టూడెంట్ వీసా. ఈ స్టూడెంట్ వీసా మీద స్టూడెంట్స్ అక్కడికి వెళ్తారు మన వాళ్ళు.
1 year కోర్స్ చదువుకున్న 2 years కోర్స్ చదువుకున్న తర్వాత ఇంకొక 2 years వీళ్ళకు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. అది ఇంకో వీసానా అదే వీసా కంటిన్యూ? అదే వీసా కంటిన్యూషన్ మేడం. ఓకే ఓకే. అదే వీసా కంటిన్యూషన్ కింద పిఎస్డబ్ల్యూపీ వస్తుంది వీళ్ళకు. పిఎస్డబ్ల్యూపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ టు సెటిల్ దేర్ ఎంప్లాయ్మెంట్ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ టైర్ 2 వీసా. ఈ టైర్ 2 వీసా తీసుకొని 5 years అక్కడ స్టే చేసిన తర్వాత దే కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ఐఎల్ఆర్, ఇండెఫినెట్ లివింగ్ టు రిమైన్. అక్కడే మనం అక్కడే లివ్ చేసుకోవడానికి ఫుల్ అంటే ఇండెఫినెట్ ఎన్ని సంవత్సరాలు మీరు అక్కడ స్టే చేయడానికి ఇచ్చిన నథింగ్ బట్ గ్రీన్ కార్డ్ ఇన్ యూఎస్ లైక్ సేమ్ పర్మనెంట్ రెసిడెన్సీ లాగా ఐఎల్ఆర్ తీసుకోవడానికి ఆపర్చునిటీ మనకు యూకేలో ఉంది మేడం. చాలా అద్భుతంగా ఉంది. నాకు అదే ఆశ్చర్యం వేస్తుందండి. మరి అందరికీ ఆపర్చునిటీ ఉంది కదా, ఎందువల్ల అందరూ ఇది ఆప్ట్ చేసుకోవట్లేదు? ఇంకా అవగాహన బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అదే 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 అవేర్నెస్ లేక అంటే ఒకటి మేడం, స్టూడెంట్స్ మెజారిటీ బయట కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ పెట్టే టీమ్ ఏదైతే ఉంటుందో ఇట్ మేబీ యూ కాల్ ఎస్ కన్సల్టెంట్. అవును అవును. కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో దే మస్ట్ బీ వెరీ ఎక్స్పీరియన్స్డ్. మనం ప్రతి ఒక్కరిని చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెన్సీకి మనం వెళ్తున్నాం, ఎటువంటి యూనివర్సిటీస్కి అప్లై చేస్తున్నాం, ఎటువంటి యూనివర్సిటీస్లో ఆపర్చునిటీ ఇంక్లూడింగ్ ప్లేస్మెంట్తో పాటు కలిపి ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మాకేంటంటే 100% యూకే మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉంది, ప్రతి యూనివర్సిటీ మీద గ్రిప్ ఉంది. వీ హ్యావ్ బిన్ డైరెక్ట్లీ టైడ్ అప్ విత్ 200+ యూనివర్సిటీస్. అబ్బా, మీరు యూకేలో ఏ యూనివర్సిటీ అని చెప్పండి మేడం, విల్ బీ డూయింగ్ ద అడ్మిషన్ ఇన్ దట్ యూనివర్సిటీ. 100% అడ్మిషన్ తెప్పిస్తాం, 100% వీసా ఇప్పిస్తాం స్టూడెంట్. ఇది చాలా పెద్ద రిలీఫ్ అండి మీరు చెప్పేది. నిజంగా వీసా అసలు ఇంటర్వ్యూనే ఒక పెద్ద ప్రాసెస్, భయపడతారు చాలా మంది. కరెక్ట్. సో అటువంటి పరిస్థితి లేకుండా మీరు వీసా ఇప్పించడం గ్యారంటీ స్టూడెంట్. మేడం యూకే వీసా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండి వ్యాలిడ్ డాక్యుమెంట్స్తో, అంటే ఇట్ మేబీ 10th కానివ్వండి, 12th కానివ్వండి, బీటెక్ కానివ్వండి, వాళ్ళ యొక్క లెటర్ ఆఫ్ రికమెండేషన్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ బ్యాంక్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ ప్రూఫ్స్, ఎటువంటి మ్యానిపులేషన్ లేకుండా పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తాం మేడం. 100% వీసా ఈజ్ గ్యారంటీ ఫర్ యూకే వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ కూడా మెజారిటీ సెక్షన్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ నాట్ ఫేస్ ఎనీ ఇంటర్వ్యూ ఫర్ ద యూకే వీసా. సో ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఎన్రోల్ అయ్యేవాళ్ళు టాప్ 5 కోర్సెస్ ఏంటి నాగేంద్ర గారిని అడిగితే ఏం చెప్తారు? మెజారిటీ సెక్షన్స్ కంప్యూటర్ సైన్స్ విల్ బి ద ఫస్ట్ ఆప్షన్. కంప్యూటర్ సైన్స్ ఫస్ట్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఫస్ట్ ఆప్షన్. దెన్ కమింగ్ ఫర్ ఈసీ, VLSI ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. దానితో పాటు యూకేలో మెజారిటీ మాట్లాడితే మేనేజ్మెంట్ కోర్సెస్కి, ఎంబీఏలు, ఎంబీఏ, మీరు హోటల్ మేనేజ్మెంట్, ఈ కోర్సెస్కి. అండ్ వెన్ కమింగ్ టు పారామెడికల్ కోర్సెస్కి, క్లినికల్ సంబంధించిన, అంటే డైరెక్ట్గా జాబ్స్ ఇచ్చే కోర్సెసే చక్కగా అవన్నీ బాగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఎస్ మేడం. ఇప్పుడు యూకే, ఇప్పుడు మనం ఇంక్లూడింగ్ క్లినికల్ మెడికల్ సంబంధించిన కోర్సెస్కి యూకే విల్ బి ద టాప్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్. కంప్యూటర్ సైన్స్ కోర్సెస్లో చూసుకుంటే టాప్ 1-2 పొజిషన్లో ఉన్న కంట్రీ యూకే. మేనేజ్మెంట్లో అయితే ఎప్పటికీ టాప్ 1లో ఉంది అది యూకే. అంటే యాక్చువల్గా మనము వేరే కంట్రీస్కి ప్రిఫర్ చేస్తున్నప్పుడు మేడం, యూకేని స్టూడెంట్స్ ప్రిఫర్ చేస్తే వాళ్ళకు ఉన్న ఆపర్చునిటీస్ ఏంటివంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిక్స్డ్ ఫర్ 1 మార్కెట్. అంటే ఒకటే షెడ్యూల్లో, అంటే ఒకటే కోర్స్ మీద డెవలప్ అవుతున్న కంట్రీ కాదు అది. ఇది వచ్చేసి మనకు యూకే విల్ బి ద మిక్స్డ్ మార్కెట్ ఫర్ ఆల్ ద గ్రూప్స్. అంటే మనకు ఎటువంటి కోర్స్ మీద స్టూడెంట్ వెళ్ళినా కూడాను దే ఆర్ హ్యావింగ్ ద ఆపర్చునిటీ ఇన్ యూకే టు సెటిల్ దేర్. ఎందుకు అని అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి మీరు క్యాంబ్రిడ్జ్ తీసుకున్నా, లండన్ తీసుకున్నా, నాటింగమ్ తీసుకున్నా, లేదంటే ఈడెన్బర్గ్ తీసుకున్నా, దీస్ ఆర్ ఆల్ ద సాఫ్ట్వేర్ హబ్స్ ఆఫ్ ద వరల్డ్. యూఎస్ఏలో ఎలా అయితే మనం సిలికాన్ వ్యాలీ అంటామో సేమ్ అదే విధంగా యూకేలో కూడా దీస్ ఆర్ ఆల్ ద నథింగ్ బట్ సిలికాన్ వ్యాలీస్ ఆఫ్ ద వరల్డ్. అవును, ఇక్కడ సాఫ్ట్వేర్ హబ్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా వరకు మనకు యూకేలో ఉన్నాయి. వెన్ కమింగ్ టు మేనేజ్మెంట్ కోర్సెస్లో కూడా ది బెస్ట్ కంట్రీ. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది లేదు, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది లేదు, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ మోస్ట్ రెనౌండ్ యూనివర్సిటీస్కి వెళ్ళే ఆపర్చునిటీ ఉంది. రైట్. విత్ 100% ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్ లేకుండా బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంది. ఇట్లా ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్కి సెటిల్మెంట్ అయ్యేంత వరకు కూడా 100% ఆప్షన్స్ యూకేలో ఉన్నాయి మేడం. అండ్ ఇదంతా వీసోర్స్లో మీరు అంటే ఎందుకు మీకు అలా అనిపించిందో విద్యార్థులకి, అంటే ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఆప్షన్ యూకే అని చెప్పి ఫస్ట్ నుంచి హ్యాండ్ హోల్డ్ చేసి మీరు చూపిస్తారండి ప్రాసెస్, ఏ యూనివర్సిటీ, ఏ కోర్సు, అసలు నాకు ఎలిజిబిలిటీ ఉందా, నాకు మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా. పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఒకటి మా తరఫు నుంచి చెప్పాలనుకునేది ఏంటంటే ఫస్ట్ ప్రిఫర్ ఫర్ ఏ కన్సల్టెంట్ హూ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్ కంట్రీ. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే యూకేలో ఎటువంటి యూనివర్సిటీ గురించి మీరు అడిగినా కూడాను ఆ యూనివర్సిటీ మీద 100% నాలెడ్జ్ ఉన్న టీం మా దగ్గర ఉంది మేడం. అరౌండ్ వీఆర్ హ్యావింగ్ 7 years ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్ ఇన్ ద యూకే మీద ఒక 7 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్స్ ఉన్నారు.
ప్రతి ఒక్క బ్యాక్ ఎండ్ ఎంప్లాయ్ నథింగ్ బట్ మా దగ్గర టీమ్ వైజ్ డివైడేషన్ ఉంటుంది మేడం. ఇప్పుడు ఒక స్టూడెంట్ మన ఆఫీస్కి అప్రోచ్ అయిన వెంటనే ప్రతి ఆఫీస్, మన ఆఫీసెస్ వచ్చేసి హైదరాబాద్లో అమీర్పేట్, జేఎన్టీయూ అండ్ దిల్సుఖ్ నగర్ 3 ఆఫీసెస్కి ఏ స్టూడెంట్ ఏ పేరెంట్ విజిట్ అయినా కూడా ప్రాసెస్ అంతా సేమ్ ఫార్మాట్లో ఎలా ఉంటుందంటే, గ్రౌండ్ ఫ్లోర్లోనే వీఆర్ హ్యావింగ్ అవర్ ఫిన్టెక్ డిపార్ట్మెంట్. ఫిన్టెక్ అంటే వీసోర్స్ ఫిన్టెక్ కంపెనీ ఉంది మాకు. ఇది వచ్చేసరికి 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఫారెన్ బ్యాంక్స్తో టైఅప్ అయినాం మనం. స్టూడెంట్స్కి కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే వీఆర్ గివింగ్ ద ఆన్సర్ అబౌట్ ద ఫైనాన్షియల్ ఇష్యూస్. అది మెజారిటీ ఇప్పుడు మన వాళ్ళు బయట కంట్రీస్కి వెళ్ళేటప్పుడు ప్రతి పేరెంట్ కానీ ప్రతి స్టూడెంట్ కానీ ఒకటి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న ద ప్రైమరీ థింగ్ వచ్చేసరికి ఫైనాన్షియల్స్. బడ్జెట్ మనతోనే అందుబాటులో ఉంటుందా ఉండదా, అన్ని లక్షలు కట్టిన తర్వాత మన వాడు మళ్ళీ సెటిల్ అవుతారా లేరా అనే ఆలోచన ప్రతి ఒక్క పేరెంట్కి కానీ స్టూడెంట్కి కానీ ఉంటుంది. సో దానికి మేము ఫస్ట్ స్టెప్లోనే ఆన్సర్ ఏ విధంగా ఇస్తామంటే, మన గ్రౌండ్ ఫ్లోర్లోనే ఈ 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ యొక్క ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జీలు మన ఆఫీస్లో గ్రౌండ్ ఫ్లోర్లో అందుబాటులో, డైరెక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్, నాట్ వీసోర్స్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్ మన గ్రౌండ్ ఫ్లోర్లోనే అందుబాటులో ఉంటారు. పేరెంట్ ఒక్కసారి మన ఆఫీస్కి విజిట్ అయిన వెంటనే ఏ యూనివర్సిటీ అనుకుంటున్నారు అనేది సెకండ్ ఫ్లోర్కి వస్తారు. సెకండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ టీమ్ని కలుస్తారు మేడం. కలిసి అక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఏ యూనివర్సిటీస్ అని షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. షార్ట్ లిస్ట్ తీసుకున్న తర్వాత దే విల్ డైరెక్ట్లీ అప్రోచ్ ద ఫిన్టెక్ డిపార్ట్మెంట్. రైట్. ఒక్కసారి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అయిపోయిందా వీళ్ళకి ప్రొఫైల్ ఎలివేషన్ జరిగింది. ఆ షార్ట్ లిస్ట్ అయినప్పుడు ఒక అంచనా వచ్చేస్తుంది కదా, దట్ ఫీజు ఎంత ఉంటుంది? ఫీజు మీకు మెజారిటీ యూకేలో వచ్చేసరికి మేడం ట్యూషన్ ఫీజు స్టార్టింగ్ ఫ్రమ్ 10,000 pounds. 10,000 pounds అంటే అప్రాక్సిమేట్గా మనం చూసుకోవచ్చు అరౌండ్ 10 లక్షలు యూనివర్సిటీ ఫీజు వేసుకున్న 2 years కోర్సుకి కలిపి మ్యాక్సిమం 13-14 lakhsలోనే కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్ ఉన్నాయి. 2 years కోర్స్ కలిపి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకి మాత్రం ట్యూషన్ ఫీజు అరౌండ్ 2 years కలిపి 13-14 lakhsలో క్లోజ్ అయిపోతుంది. వెన్ కమింగ్ టు ఫుడ్ అండ్ అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు యూకేకి ఎందుకు ఇంతమంది స్టూడెంట్స్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానంటే, ద ఫస్ట్ థింగ్ ఈస్ పార్ట్ టైమ్ ఈస్ లీగల్. మనము ఇల్లీగల్గా భయపడుతూ బతకాల్సిన అవసరం లేదు యూకేలో. చేసే 8 గంటలు 10 గంటలు దే కెన్ వర్క్ ఫర్ 20 hours per week. 20 hours లీగల్ హవర్స్ ఆర్ 20 hours per week వీళ్ళు వర్క్ చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ డే 3 hours వాళ్ళు వర్క్కి కేటాయించుకోవచ్చు. అండ్ దీనితో పాటు మనకు అరౌండ్ 1 month మొత్తం చూసుకుంటే మేడం, రైట్, స్టార్టింగ్ పార్ట్ టైంకి ఒక 1 hour చూసుకున్న 13 pounds 12 pounds అలా వీళ్ళకి పే ఉంది పర్ హవర్. అదే అలా చూసుకుంటే మనకు 20 hours మీద చూసుకుంటే 200 pounds per month చూసుకుంటే మినిమం ఆఫ్ అబౌట్ 800 pounds అంటే మన ఇండియన్ కరెన్సీలో 80,000 మినిమం సంపాదించుకోవడానికి ఆపర్చునిటీ అఫీషియల్గా స్టూడెంట్గా ఉంది. అండ్ వెన్ కమింగ్ టు వీళ్ళకు సమ్మర్ హాలిడేస్, సమ్మర్ వెకేషన్, ఫుల్ టైం కూడా వింటర్ వెకేషన్ లో ఫుల్ టైం చేసుకోవచ్చు. అంటే 40 hours కన్నా ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 months ఎవ్రీ ఇయర్ 3 months అయితే వీళ్ళకు ఫుల్ టైం చేసుకోవచ్చు. ఎవ్రీ వీక్ 20 hours అఫీషియల్ గా పార్ట్ టైం చేసుకోవచ్చు. సో దగ్గర వాళ్ళు గట్టిగా పూనుకుంటే వాళ్ళ లోన్ ఏదైతే తీసుకున్నారో ఆ 2 ఏళ్లలో సంపాదించేస్తారు చదువుకుంటున్నప్పుడే. మేడం లోన్ తీసుకునే అమౌంట్ ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీజు కూడా కరెక్ట్ గా ప్లాన్డ్ గా ఆర్గనైజ్డ్ గా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ చేసుకుంటే మాత్రం ఆ 2 years లో మంచి మాస్టర్స్ డిగ్రీతో పాటు వాళ్ళ ఖర్చులన్నీ కూడా తీసేయడానికి అవకాశం యూకేలో ఉంది. చాలా అద్భుతం కదా అసలు. అంటే మరి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసింగ్ చాలా ఈజీ, రెండోది పురాతనమైన మంచి వైభవోపేతమైన యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే మనం గర్వంగా చెప్పుకోవాలి కదా, నేను ఇక్కడ చదివాను, నాటింగ్హామ్ లో చదివాను అది ఇది అని. సో వాటితో పాటు ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం అది ఇంకా ప్రిజర్వ్ అయి ఉంది. అంటే ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. బికాజ్ ఇప్పుడు అంటే అనకూడదు కానీ అంటే ఏ దేశం తక్కువ కాదు, ఇతర దేశాల్లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా అది హైదరాబాద్ వేరే దేశం అర్థం కాని పరిస్థితి. కరెక్ట్ మేడం, అదే అందరికి ఉన్న వాస్తవం అది. ఇప్పుడు మనం ఏం దాంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు, ఒరిజినల్ ఫ్యాక్ట్ మంచిది కూడా అది ఒక విధంగా. బట్ మీరు అన్నట్టు దీని మంచి దీనికి ఉంది, దాని మంచి దానికి ఉంది. ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి యూకేకి. ఎందుకంటే మేము మా మెజారిటీ ఫస్ట్ నుంచి కూడా ఐ వుడ్ లవ్ టు కౌన్సిల్ ద స్టూడెంట్స్ టు గో ఫర్ యూకే మేడం. ఫస్ట్ నుంచి మా మైండ్లో కూడా మేము పెట్టుకుంది యూకే కంట్రీ. యూఎస్ఏకి వెళ్ళేవాళ్ళు అడిగేవాళ్ళు అడుగుతుంటారు, కానీ యూకేకి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే సెటిల్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అది ఎలా అంటే వీళ్ళకి ఎటువంటి కండిషన్స్ లేకుండా వాళ్ళకు పార్ట్ టైం చేసుకుంటున్నారు, ఎటువంటి కండిషన్స్ లేకుండా ఫుల్ టైం జాబ్స్కి వెళ్తున్నారు, ఎటువంటి కండిషన్స్ లేకుండా ఎంప్లాయ్మెంట్ వీసాకి ఈజీ ఆపర్చునిటీ ఉంది. దాంతోపాటు స్టే చేయడానికి లైఫ్ లాంగ్ అక్కడే సెటిల్ అవ్వడానికి కూడా ఆపర్చునిటీ యూకే కంట్రీ ఇస్తుంది. మనకు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా సేఫెస్ట్ కంట్రీ. కరెక్ట్. మరి అంటే ఈ కోర్సెస్లో చేరే వాళ్ళకి కోపప్ అవుతారండి అక్కడ స్టాండర్డ్కి? దానికి 100% మేడం అవుతారు. ఇప్పుడు ఒకటి యాక్చువల్లీ వీ హావ్ బీన్ స్పీకింగ్ బ్రిటిష్ లాంగ్వేజ్, రైట్?
మనం అందరం కూడా బ్రిటిష్ లాంగ్వేజ్లో English మాట్లాడుతున్నాం, అమెరికన్ యాసెంట్ కాదు మనది. అవును, అంతే కదా. ఆబ్వియస్గా మనకు స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ క్లైమేట్కి కానీ అండ్ దానితో పాటు అక్కడ ఉన్న కల్చర్కి కానీ అక్కడ ఉన్న లాంగ్వేజ్కి కూడా అడాప్ట్ అవ్వడానికి మన తెలుగు స్టూడెంట్స్కి మెజారిటీ ఎక్కువ టైం పట్టదు మేడం. వెళ్ళిన వెంటనే ఆబ్వియస్గా అక్కడ సీనియర్స్ ఉన్నారు, వీఆర్ హ్యావింగ్ అవర్ సీనియర్ స్టూడెంట్స్ దేర్ ఇట్ సెల్ఫ్. అండ్ మీ అకామిడేషన్స్ కూడా అక్కడ మా అకామిడేషన్స్ కూడా ఉన్నాయి మేడం. అంటే మనది ఒకటి మేడం, వీసోర్స్ కన్సల్టెన్సీకి ఉన్న స్టూడెంట్ అప్రోచ్ చేయారంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద డే 1 అంటే పాస్పోర్ట్ లేని స్టూడెంట్స్ దగ్గర స్టార్ట్ చేస్తే పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి టిల్ దే హ్యావ్ గాట్ వీసా, అండ్ వీసా వచ్చిన తర్వాత ఫ్లైట్ టికెట్ కూడా మన గైడెన్స్ ఉంటుంది. దానితో పాటు కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ దిగిన తర్వాత స్టూడెంట్కి అకామిడేషన్ కూడా మన వీసోస్ తరఫు నుంచి గైడెన్స్ ఉంటుంది. అండ్ సీనియర్ స్టూడెంట్స్కి రిజిస్ట్రేషన్స్, యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ వర్క్స్ ఏమైనా ఉన్నా కూడాను మా సీనియర్ స్టూడెంట్స్ తరఫు నుంచి అది కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి 100% స్టూడెంట్స్కి మనము ఎక్కడ కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది అవ్వకుండా అన్నీ కూడా సక్రమంగా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునే రెస్పాన్సిబిలిటీ మనది ఉంటుంది మేడం. అది చాలా పెద్ద అవసరం అండి, పేరెంట్స్ కూడా భరోసా కదా. కరెక్ట్ మేడం. అంటే మీరు పాస్పోర్ట్ కూడా లేని స్టూడెంట్స్ అంటే మీరు చెప్పండి, ఒక జస్ట్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ అండి, ఇంతవరకు మీరు పంపించిన స్టూడెంట్స్ అనేక రకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? రూరల్ ఇండియా ఉన్నారు మేడం, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారా? ఉన్నారు, 100% ఉన్నారు మేడం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రలో చూసుకుంటే మేడం విలేజ్, రూరల్ లెవెల్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్ కూడా మేము చూసాం, సిటీస్లోనే చూసాం. బెంగళూరు సెటిల్ అయిపోయి మళ్ళీ వచ్చి కంట్రీస్కి వేరే కంట్రీస్ వెళ్ళమని పంపించడానికి అప్రోచ్ అయిన స్టూడెంట్స్ని మనం చూసాం. ఇలా ఒక్కటి అనేది ఏముండదు మేడం. మనకేంటంటే మేడం ఆల్ కంట్రీస్ మీద ఫుల్ ఆఫ్ ఎక్స్పోజర్తో ఉన్నాం మనం, అన్ని యూనివర్సిటీస్ మీద ఫుల్ ఆఫ్ నాలెడ్జ్తో ఉన్నాం. స్టూడెంట్స్కి ఒక్కసారి విజిట్ అయ్యారనంటే వాళ్ళు మాట్లాడుతుంటే అర్థమైపోతుంది. మనం ఒక్కసారి కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి మీరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మేము కూడా మెజారిటీ ప్రతి ఒక్కటి కూడా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తాం. ఒక ఆఫీస్కి మన స్టూడెంట్ విజిట్ అయ్యారంటే వాళ్ళ మెజారిటీ ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఉన్న మంచి యూనివర్సిటీ కావాలి, తక్కువ బడ్జెట్లో ఉన్న మంచి యూనివర్సిటీ, దట్టు ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఇస్తున్న యూనివర్సిటీ కావాలి. అన్నిటికీ ఇస్తారా? ఇవ్వరా? అన్నిటికీ మేడం 80% ఆఫ్ ద యూనివర్సిటీస్ హ్యావింగ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ. యూకేలో అయితే 80% యూనివర్సిటీస్కి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఉంది. మన వాళ్ళు ఏంటంటే మెజారిటీ సెక్షన్ దే నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎడ్యుకేషన్, చదువు మీద ఫోకస్ చేస్తూ వాళ్ళకి అయితే లీగల్ హవర్స్ ఉన్నది పార్ట్ టైం చేసుకుంటూ జాగ్రత్త పని చేసుకుంటే మాత్రం డిగ్రీతో పాటు 100% వర్క్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. అండ్ యూకేలో ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రమ్ ద ఫస్ట్ సెమిస్టర్ ఇట్ సెల్ఫ్ దే కెన్ గో ఫర్ ద ఇంటర్న్షిప్స్కి వెళ్ళడానికి ఆపర్చునిటీ ఉంది. ఇంటర్న్షిప్స్ అంటే దానివల్ల ఏంటి సార్ ఉపయోగం అంటే దీస్ ఆర్ ఆల్ ద పెయిడ్ ఇంటర్న్షిప్స్ అండ్ దానితో పాటు 20 hours మనం బయటికి వెళ్ళి ఆఫ్ క్యాంపస్ వర్క్ చేస్తున్న దానికంటే ఆన్ క్యాంపస్లో వీళ్ళ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్కి తగ్గట్టుగా వీళ్ళు ఇంటర్న్షిప్ చేసుకున్నప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది వీళ్ళకు. ఈ 2 yearsలో 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది వీళ్ళకు. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కాంపిటీషన్లో వేరే స్టూడెంట్స్తో మనం కాంపీట్ అవుతున్నప్పుడు ఆబ్వియస్గా దే వుడ్ ప్రిఫర్ ఓన్లీ యూ బికాస్ యూఆర్ హ్యావింగ్ ద వర్క్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద కంపెనీ. కరెక్ట్. ఆ సబ్జెక్ట్ మీద మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ కంపెనీలో ముందు నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా స్పాన్సర్ ఇవ్వడానికి దే వుడ్ లైక్ టు ప్రిఫర్ యూ రాదర్ దాన్ అదర్ స్టూడెంట్స్. అంతే కదా, ఆబ్వియస్గా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ బయట కంట్రీకి వెళ్తున్నాం మేడం, ఖర్చు చేస్తున్నాం. అదే నువ్వు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగి చదువుకొని మంచి కంపెనీలో ఇంటర్న్షిప్ చేసుకుంటూ అదే కంపెనీలో ప్లేస్మెంట్ అయ్యి సెటిల్ అవ్వడం అనేది వెరీ ఈజీ పాయింట్. అక్కడ మామూలుగా ఇలా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయండి మేడం? అప్రాక్సిమేట్లీ మీకు అప్రాక్సిమేట్గా చూసుకుంటే అరౌండ్ 3,000 pounds నుంచి స్టార్టింగ్ ఉంది మేడం. 3,000 pounds నుంచి అంటే ఒక 3 లక్షల రూపాయల నుంచి స్టార్టింగ్ ఫర్ ద ఫ్రెషర్. చాలా గొప్ప విషయం కదా అది. 10,000 pounds దాకా కూడా ఆపర్చునిటీ ఉంది అబ్బా ఫర్ ద ఫ్రెషర్, డిపెండింగ్ ఆన్ ద టాలెంట్ మేడం. టాలెంట్ ఒకటి, వాళ్ళ కమ్యూనికేషన్ అన్ని ఉండాలి ఆబ్వియస్గా. ఇప్పుడు మనం అదర్ కంట్రీకి వెళ్ళి అదర్ కంట్రీ సిటిజన్స్తోని కాంపీట్ అవుతూ మన కంట్రీ సిటిజన్స్తోని కాంపీట్ అవుతూ మనం ఒక స్టాండర్డ్ లైఫ్ని లీడ్ చేయాలనుకున్నప్పుడు ఆబ్వియస్గా మన లోపల గట్స్ ఉండాలి, మనకు టాలెంట్ ఉంటే అప్పుడు మీకు అవతల వాళ్ళని మనం ఇంప్రెస్ చేయగలుగుతాం దేంట్లో అయినా. కానీ అంతే ఏమీ లేకుండా నాకు డిగ్రీ ఉంది ప్లీజ్ గివ్ మీ సమ్ జాబ్ అని అంటే ఆబ్వియస్గా ఎక్కడ ఎవరు మేడం. అవును 100%. అందుకే మనం వెళ్ళేది చాలా మంచి కంట్రీకి వెళ్తున్నాం, మంచి యూనివర్సిటీ చూస్ చేసుకుంటున్నాం అన్నప్పుడు మన ఫోకస్ వచ్చేసి ఎడ్యుకేషన్ మీద పెడితే మాత్రం లైఫ్లో ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ కోర్సెస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మనకి ఏ డిగ్రీలో ఏ కోర్స్ చేసావో దానికి సంబంధించిన మాస్టర్సే చేయాలా? అలానే ఇప్పుడు సపోజ్ నేను BBA చేశాను అనుకోండి, సడన్గా నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాస్టర్స్ చేయాలంది, దానిలో అది టెక్ కోర్స్, అది ఆబ్వియస్లీ ఐ విల్ బి రిజెక్టెడ్ కదా. ఇప్పుడు టెక్నికల్ వైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈసీ నుంచి కంప్యూటర్ సైన్స్కి వెళ్ళొచ్చు, కంప్యూటర్ సైన్స్ నుంచి ఈసీకి వెళ్ళొచ్చు,
మెకానికల్ వాడు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళొచ్చు. ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్లో అక్కడక్కడ అడ్జస్ట్మెంట్లో ఓకే ఆపర్చునిటీ ఆ టైప్ ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు బీబీఏ వాళ్ళకు టెక్నికల్ కోర్స్ మీద, సబ్జెక్ట్ మీద, కోడింగ్ మీద నాలెడ్జ్ లేదు. ఉండనప్పుడు ఒకవేళ యూనివర్సిటీ వాళ్ళు మీకు ఆపర్చునిటీ ఇచ్చినా కూడా మీరు పాపప్ కాలేరు, మీరు పాపప్ అవ్వలేరు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఆబ్వియస్గా మళ్ళీ ఫెయిల్ అవ్వడం, అందులో ఇబ్బందులు పడేదానికంటే ఒకటి మేడం, మనం చదువుకున్న కోర్ సబ్జెక్ట్, నా యొక్క సైడ్ నుంచి ఒకవేళ సజెషన్ అంటే మాత్రం మనం ఏ కోర్స్ చదువుకున్నామో అదే కోర్స్ నుంచి మనము సబ్జెక్ట్ ముందుకు వెళ్తే మాస్టర్స్లోకి 100% మంచి పాస్ పర్సంటేజ్తో పాస్ అయ్యి లైఫ్లో సెట్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉంది. రైట్. లేదు అనుకుని మనం కోర్సెస్ మారుద్దాం అనుకుంటే ఆపర్చునిటీ ఉన్నా కూడా తర్వాత అంత ఈజీగా ఇబ్బంది పడతాం మనమే అంటున్నారు. బట్ మార్కులు ఎలా రావాలంటారు? ఇప్పుడు బ్యాచులర్స్లో మార్కులు చూస్తారా అక్కడ? ఎస్ మేడం. ఇప్పుడు ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయా, లేక క్వాలిఫైయర్స్ ఏమైనా ఉంటాయి ఇంగ్లీష్ స్పీకింగ్కి దానికి? ఇప్పుడు మనకు యూకేకి వచ్చేసరికి మేడం ఎటువంటి ఇంగ్లీష్ రిటర్న్ టెస్ట్లు అవసరం లేదు. ఈపీటీ ఎగ్జామ్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు ఏవి అవసరం లేదు. లైక్ డ్యూలింగో కానివ్వండి, టోఫెల్ కానివ్వండి, ఐఎల్స్ కానివ్వండి, ఇటువంటి ఎగ్జామ్స్ ఏమీ రాయాల్సిన అవసరం యూకే కంట్రీకి లేదు. మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ 65% ఇన్ 12th. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 65% ఉంటే, కనుక మనకు మెజారిటీ తెలుగు స్టేట్స్ నుంచి అందరూ చదువుకునేది కూడా ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటారు కాబట్టి ఇంగ్లీష్లో ఒక 65% అగ్రిగేట్ ఉంటాయి మేడం. డిగ్రీలో ఏ మార్కులు వచ్చి ఉండాలి? మెజారిటీ 55-60% ఉన్నా కూడా యూనివర్సిటీస్ డిపెండింగ్ ఆన్ అవర్ సిజిపిఏ మేడం. అంతే. సిజిపిఏని బట్టి ఇప్పుడు డిపెండింగ్ ఆన్ యువర్ ప్రొఫైల్, మీ ప్రొఫైల్ ఆ యూనివర్సిటీ ప్రొఫైల్కి కూడా మ్యాచ్ అవ్వాలి. అంతే కదా. ఎందుకనంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి మీరు మ్యాచ్ అయినప్పుడే అక్కడ మీరు పాపప్ అవ్వగలుగుతారు కరెక్ట్గా. అండ్ మీ దగ్గర దాదాపు రీసోర్స్కి వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ అడ్మిషన్స్ అందరికీ జరుగుంటాయి కదా, ఎక్కడైనా ఒకటి అరా కుదరుకోలేదు అంటే యూనివర్సిటీస్ నుంచి రాలేదని ఉంటుందా? మన తరఫు నుంచి ఏంటంటే స్పెసిఫిక్గా నువ్వు ఇదే యూనివర్సిటీకి వెళ్ళాలని చెప్పి ఎప్పటికీ మేము ఇందులో ఉన్నాం మేడం. 100% స్టూడెంట్కి ఏదైతే యూనివర్సిటీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివింగ్ ఫర్ ద స్టూడెంట్కి ప్రిఫరెన్సెస్ ఇచ్చి వాళ్ళు అనుకున్న యూనివర్సిటీస్, వాళ్ళు అనుకున్న క్యాంపసెస్ ఏవైతే ఉన్నాయో ముందు వాటి ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి మన స్టూడెంట్ యొక్క సిజిపిఏ బేస్ చేస్తాం. రైట్. సిజిపిఏతో పాటు ఇంగ్లీష్లో వచ్చిన స్కోర్ అండ్ దానితో పాటు లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, ఆ 10th 12th డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ఏదైనా ఇంగ్లీష్ ఎగ్జామినేషన్లో ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ ఐఎల్స్, టోఫెల్, డ్యూలింగో కూడా రాసుకొని వస్తున్నారు యూకేకి అని చెప్పి. సో అటువంటి స్టూడెంట్స్కి కూడాను మనం ఏం చేస్తామంటే వాళ్ళ ప్రొఫైల్కి తగ్గట్టుగా ఇవి మీ యూనివర్సిటీస్ అని చెప్పి మనం ఇస్తాం. లేదు వాళ్ళ స్పెసిఫికేషన్లో మాకు యూనివర్సిటీస్ కావాలంటే ఆ యూనివర్సిటీస్ కూడా అప్లికేషన్ పెడతాము. మెజారిటీ సెక్షన్లో మనం వచ్చేసరికి మ్యాక్సిమం ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 days, ఓన్లీ 2 daysలో ఆఫర్ లెటర్ వచ్చే విధంగా మన టీం ఉండిద్ది మేడం. అంటే వాళ్ళ ఫాలోఅప్ అనేది ఉంటుంది. ఎంత అది చాలా హాయిగా ఉంటుంది, వినడానికే చాలా ఆ సస్పెన్స్ తట్టుకోలేదండి చాలా. ఇప్పుడు మళ్ళీ దాని మీద అప్లికేషన్ పెట్టి ఒక 10 days 15 days వెయిట్ చేసి ఆఫర్ రాక ఆ యూనివర్సిటీ ఇబ్బంది పడాల్సిన అవసరం మా రీసోర్స్ తరఫు నుంచి అయితే ఎప్పటికీ స్టూడెంట్కి ఉండదు మేడం. ఒక్కసారి మీరు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ పాస్పోర్ట్ కానివ్వండి, 10th కానివ్వండి, 12th డాక్యుమెంట్స్ అండ్ యువర్ బీటెక్ సర్టిఫికేట్స్ లైక్ సెమిస్టర్ వైజ్ మెమోస్, సిఎంఎం, పీసీ, ఈ పాస్పోర్ట్ ఇవన్నీ తీసుకొని లెటర్ ఆఫ్ రికమెండేషన్లు ఒక 3 ఇవన్నీ తీసుకొని మన ఆఫీస్కి ఒక్కసారి విజిట్ అయ్యారంటే మీకు కావాల్సిన యూనివర్సిటీస్కి అప్లికేషన్ పెట్టి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ ఇన్ 2 days 2 daysలో ఆఫర్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మా రీసోర్స్ నుంచి ఉంటుంది. దానితో పాటు మీకు ఆఫర్ వచ్చినట్టు ఆబ్వియస్గా ఫీజెస్ అన్ని మెన్షన్ అయ్యి వస్తాయి. యూనివర్సిటీ ఫీజు ఎంత, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అని చెప్పి ఆఫర్ లెటర్ ఉంటుంది. ఆఫర్ లెటర్లో ఫీజు అని మెన్షన్ అయ్యి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన రీసోర్స్ ఫిన్టెక్ డిపార్ట్మెంట్కి ఫైల్ మూవ్ చేస్తాం. మూవ్ చేసిన తర్వాత మీరు ఏ బ్యాంకుకి అప్లికేషన్ పెట్టాలనుకుంటారో, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఉన్న బ్యాంకులు మీకు కావాలి, మీ సిబిల్కి తగ్గట్టుగా ఏ బ్యాంకులు అయితే మీకు ఆపర్చునిటీ ఇస్తున్నారో అవన్నీ మీరు వెరిఫై చేసుకొని మనకి 8.5% నుంచి స్టార్ట్ ఉంది మేడం. ఇక్కడ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.5% నుంచి స్టార్ట్ ఉంది. స్టూడెంట్స్కి ఎటువంటి బ్యాంక్ 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సితో టైఅప్ అయినాం కాబట్టి వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్, ఎటువంటి ప్రాపర్టీ అష్యూరెన్సెస్ పెట్టకుండా 100% ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మా రీసోర్స్ తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుందండి? సపోజ్ ఇవాళ నేను మీ ఆఫీస్కి వచ్చాను మేడం, నాకు స్టార్టింగ్ ఫ్రమ్ సరే పాస్పోర్ట్ ఉందనుకుందాం, పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్ టిల్ ద ఫైల్ క్లోజెస్, నువ్వు వెళ్ళిపోయింది అబ్బాయి నువ్వు వెళ్ళిపోతున్నావు లేకపోతే అమ్మాయి నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్పడానికి మేడం మ్యాక్సిమం వచ్చేసరికి అంటే మీరు అన్నట్టు పాస్పోర్ట్ ఉన్న స్టూడెంట్కి అప్లికేషన్స్ పెట్టి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎగ్జాక్ట్గా 15-20 daysలో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేయచ్చు, ఇంక్లూడింగ్ లోన్ టోటల్ మేడం ఎవ్రీథింగ్. లోన్ మ్యాక్సిమం 1 weekలో శాంక్షన్ అప్రూవల్స్ వచ్చేస్తాయి కదా. రైట్. అలా స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ అక్కడ కొంచెం కొత్తదనం అంతా ఉంటుంది కదా, మీ వాళ్ళు ఎవరైనా ఉంటారు అక్కడ? మా టీం ఉంది మేడం అక్కడ.
మన వీసోర్స్ టీమ్ కూడా ఉంది, వాళ్ళకి అక్కడ కూడా గైడెన్స్ ఉంటుంది స్టూడెంట్స్కి. దిగిన తర్వాత అకామిడేషన్ ప్రొవైడ్ చేసే దాంట్లో సీనియర్ స్టూడెంట్స్ సపోర్ట్ ఇప్పించడము, ఇవన్నీ కూడా మనం హెల్ప్ చేస్తాం మేడం. ఎక్కువ శాతం మంది అండి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు మీరు అన్నట్టుగా ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అంతా అయిపోయి డిగ్రీ అయ్యాక కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఒక 2 years టైం ఉంటుందని చెప్పారు ఫర్ దెమ్ టు గెట్ ఇన్ టు అ జాబ్. సో ఈ ప్రాసెస్లో అందరూ అక్కడే సెటిల్ అవుదామని ట్రై చేస్తారా? 80% మేడం. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు 100 మెంబర్స్లో వెళ్ళిన దాంట్లో ఒక 80% ఆఫ్ ద స్టూడెంట్స్ దే లవ్ టు సెటిల్ దేర్ ఇట్ సెల్ఫ్. అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయా? ఉంటాయి మేడం. అందుకే ప్రతి పేరెంట్కి నేను మళ్ళీ ఇంకొకసారి ఏం చెప్తున్నా అంటే, మీరు ఎప్పుడైతే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెంట్ని మీట్ అవుతారో, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెంట్ ఏదైతే క్యాంపస్లో ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఉన్న క్యాంపస్ ఏంటిదని చెప్పి, మళ్ళీ లొకాలిటీ కూడా మ్యాటర్స్, మనం ఏ లొకాలిటీలో చదువుకుంటున్నాం అక్కడ అనేది కూడా మ్యాటర్స్. కాబట్టి అటువంటి ప్లేసెస్ తక్కువ బడ్జెట్లో మంచి యూనివర్సిటీస్ విత్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ చూసి మేము ఒక షార్ట్ లిస్ట్ ఇస్తాం స్టూడెంట్కి. ఆ షార్ట్ లిస్ట్లో వాళ్ళకు అయితే యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. లేదు సార్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ సమ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అని చెప్పి వాళ్ళ యూనివర్సిటీస్ కూడా మనం ఒక ఆబ్వియస్గా ప్రిఫర్ చేసి అప్లికేషన్స్ పెడతాం. మ్యాక్సిమమ్ పాస్పోర్ట్ ఉన్న స్టూడెంట్ మీరు అన్నట్టు ఇందాక 15-20 daysలో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం. వీసా అప్లికేషన్స్ లాంచ్ చేస్తాం మేడం. ఎగ్జాక్ట్ స్పాన్ ఆఫ్ 1 week or 2 weeksలో వీసా కూడా వస్తుంది. 1 month లోపు ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి అవకాశం మనకు యూకేకి ఉంది, వితౌట్ ఎనీ కండిషన్స్ ఆర్ వితౌట్ ఎనీ ఇంటర్వ్యూస్. అది మెయిన్. అసలు ఇంటర్వ్యూలు దానికి ప్రిపేర్ అవ్వడాలి, అదే ఒక పెద్ద తలకాయ నొప్పి. సో మొత్తం అయితే మీ స్టూడెంట్స్ బ్యాచెస్ గ్రూపులుగా వెళ్తుంటారా? ఒకే ఫ్లైట్లో ఒక 10 మంది 20 మంది బయలుదేరిన చూస్తుంటారు? మేము లాస్ట్ ఇయర్ పంపించిన దాంట్లో అరౌండ్ ఒక 3 flights బ్లాక్ చేసాం మొత్తం. అయ్యో బాబోయ్, ఫ్లైట్స్ బ్లాక్ చేసాం. నిజమా? నిజంగా మేడం. స్టూడెంట్స్ వెళ్ళడానికి ఇప్పుడు మన దగ్గర నుంచి ఒకటేసారి ఆబ్వియస్గా ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు మేడం. August 17th or August 18th or September 1st weekలో వీళ్ళకు కాలేజెస్ యూనివర్సిటీస్ స్టార్ట్ అవుతాయి అన్నప్పుడు ఆబ్వియస్గా ఒక ప్రియర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఒక 15-20 days ముందు స్టూడెంట్స్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్గా మనకు స్టూడెంట్స్కి వీసా ఆబ్వియస్గా యూకే వీసా ఈజ్ 100% గ్యారంటీడ్ వీసా విత్ ఆల్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే 100% గ్యారంటీడ్ వీసా. కాబట్టి మనం స్టూడెంట్స్కి ఏం చేస్తుంటే 1 month బిఫోర్ నుంచే ఫ్లైట్స్ అనేది బ్లాక్ చేసుకొని స్టూడెంట్స్కి ఏవైతే ఉంటాయో వాళ్ళకు అన్నీ చెప్పి ఇప్పుడు లండన్లోనా బెర్మింగమా లేదంటే ఏ ప్లేస్కి వెళ్దాం అనుకుంటారో ఆ ప్లేస్కి తగ్గట్టుగా మనము రూటింగ్ చేస్తుంటాం స్టూడెంట్స్ కరెక్ట్గా. సో అలా అయితే గ్రూపులుగా వెళ్ళి చక్కగా అక్కడ వాళ్ళకి ఒకరికొకరు తోడుండి కూడా సెటిల్ అయిపోతుంటారు మేడం. ఎక్కువ అమ్మాయిలు వెళ్తున్నారండి, అబ్బాయిలు వెళ్తున్నారా? యూకే అంటే నాకు అమ్మాయిలు ఎందుకు ప్రిఫరబుల్ అనిపిస్తుంది అంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్ మేడం, మెజారిటీ సెక్షన్ అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయిలే. ఎందుకంటే ఇక్కడ ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగచ్చు. బికాజ్ మామూలుగా 2-3 ఫ్లైట్లు మారే దేశాలంటే పేరెంట్స్ కూడా ఫీల్ అవుతారు కదండి, అబ్బో ఇక్కడ పొద్దునైతే అక్కడ రాత్రి. అంత టైం గ్యాప్ లేకుండా ఒక 5-6 గంటల టైం గ్యాప్ తోటి, టైం డిఫరెన్స్ తోటి వీ కెన్ మేనేజ్. అండ్ హాలిడేస్ ఉంటాయి వాళ్ళకి రావడానికి? మళ్ళీ ఉంటాయి మేడం. సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, వింటర్ హాలిడేస్ ఉంటాయి. దే కెన్ కమ్ అండ్ గో కదా. 2 months అలా ఉంటుంది మేడం. అది లేదంటే అవసరం అయితే విజిట్ వీసా మీద వాళ్ళనే పిలుచుకోవచ్చు. పేరెంట్స్ విజిటింగ్ వీసా ఇస్ ఆల్సో వెరీ ఈజీ. స్తోమత ఉన్న వాళ్ళు అలా కూడా చేస్తారు. సీ విజిట్ వీసా అంటాం దాన్ని. రైట్. ఫైనాన్షియల్ ప్రూఫ్ చూపిస్తే వీసా వస్తుంది మేడం. స్టూడెంట్ పేరెంట్స్ కూడా వెళ్ళి ఒక 1-2 months స్టే చేసే ఆపర్చునిటీ ఉంది యూకేలో. మొత్తానికి యూకే ఇస్ ద నెక్స్ట్ ఎడ్యుకేషన్ డెస్టినేషన్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి ఆల్రెడీ గత 50-60 సంవత్సరాల నుంచి ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ డెస్టినేషన్ మేడం. బట్ మన తెలుగు స్టూడెంట్స్ మెజారిటీ సెక్షన్ దే వుడ్ ప్రిఫర్ ఫర్ లైక్ యుఎస్. అది కాకపోతే యూకే ఈజ్ అ వెరీ ఎమర్జింగ్ కంట్రీ, చాలా మంచి కంట్రీ. స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళకి కూడాను ఎటువంటి అంటే ఒకటి ఫైనాన్షియల్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైట్. రెండోది వచ్చి సేఫ్టీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది లేదు కంట్రీకి. సో మెజారిటీ మనం చూసుకునే ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూస్ అనుకున్నప్పుడు యూకే విల్ బి ద బెస్ట్ డెస్టినేషన్ మేడం ఫర్ ద ఎడ్యుకేషన్. చాలా వెరీ నైస్ టు నో అండి. అయితే ఇప్పుడు మరి నెక్స్ట్ సెమిస్టర్ ఎప్పుడు మీకు అప్లై చేయాలంటే? ఆల్రెడీ ఫాల్ ఇంటెక్ రన్ అవుతుంది మేడం. సో మీ దగ్గర అర్జెంట్గా అయితే పరిగెట్టి రావాలి అందరూ మీ దగ్గరకు వచ్చి. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ మెజారిటీ 1 monthలో ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి ఎవరైతే ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి ముందు వచ్చి అప్రోచ్ అవుతే ముందు సబ్జెక్ట్ క్లారిటీ వస్తుంది. అంటే అసలు మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటిది, ఎటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి వెళ్ళడానికి, కోర్సెస్ ఏమేమి ఉంటాయి. లైక్ మీరు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనుకోండి, లేకుంటే కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్ పోదాం అనుకుంటున్నారా, మెషిన్ లెర్నింగ్లో వెళ్దాం అనుకుంటున్నారా, డేటా సైన్సా, క్లౌడ్ కంప్యూటింగా, లేదా క్లౌడ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీయా, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అట్లా మీరు ఏ కోర్స్ అనుకుంటున్నారు, మెకానికల్ రోబోటిక్స్కి, ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి వెళ్దాం అనుకుంటున్నారు, అట్లా మీకు ముందు స్పెషలైజేషన్లో ఎటువంటి స్పెషలైజేషన్స్ చేద్దాం అనుకుంటున్నారు, ఎటువంటి యూనివర్సిటీస్ ఆ స్పెషలైజేషన్లో టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి అనే ఒక అవగాహన వస్తే ప్రాసెస్ ఒకసారి మీరు స్టార్ట్ చేసుకున్నప్పుడు ఈజీ అవుతుంది ఏదైనా. కానీ ఒకసారి వచ్చి అప్రోచ్ అయితే బెటర్. సెకండ్ సెమిస్టర్ వాళ్ళు 100% అవును. మనలో మాట బాగా డబ్బులు తీసుకుంటారా మీరు స్టూడెంట్స్ దగ్గర? మేడం మేమైతే యూకేకి అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి వీసా తెప్పించేంత వరకు స్టూడెంట్ దిగిన తర్వాత అకామిడేషన్ అంతా కూడా మేము ప్రొవైడ్ చేసేది విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎస్ మేడం, ఒక్క పైసా కూడా ప్రాసెసింగ్ ఫీజు ఎవరికి కట్టాల్సిన అవసరం లేదు. మేమైతే టోటల్ వీసా అంటే ప్రాసెస్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం. మేము జస్ట్ వీ విల్ బీ గైడింగ్ ద స్టూడెంట్ అబౌట్ ద యూనివర్సిటీ, అబౌట్ ద వీసా ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ వీసా వచ్చి ఏదో బేసిక్ గవర్నమెంట్ ఫీజెస్ ఉంటే అవి కట్టుకుంటారు మేడం. బట్ వీసోర్స్ తరఫు నుంచి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా మనం ఛార్జ్ చేస్తలేము. బికాస్ అది ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవ్రీ కన్సల్టెన్సీ ఈస్ గెటింగ్ ద కమిషన్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. రైట్, యూనివర్సిటీస్ నుంచి కమిషన్స్ వస్తుంటాయి. ఆబ్వియస్లీ వీఆర్ డిపెండింగ్ ఆన్ ద యూనివర్సిటీ కమిషన్ బట్ నాట్ ఆన్ ద స్టూడెంట్ మనీ. రైట్, ఆబ్వియస్లీ. అండ్ 20 yearsలో మంచి ర్యాపో సంపాదించుకున్నారు మీరు. అవును మేడం. అటు యూనివర్సిటీస్తో ఇక్కడ విద్యార్థులు మా దగ్గర కూడా మార్కెటింగ్లో ఇప్పుడు మేము చేసే మార్కెటింగ్లో 50% అడ్మిషన్స్ ఉంటాయి మేడం. రిమైనింగ్ 50% ఆఫ్ ద అడ్మిషన్స్ విల్ బీ కమింగ్ ఫ్రమ్ ద రిఫరెన్సెస్. స్టూడెంట్స్ వెళ్ళిపోయిన వాళ్ళు, సెటిల్ అయిపోయిన వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పుకొని పిలిపించే అడ్మిషన్. రిసోర్స్ అయితే బాగుంటుంది, వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా 100% మన స్టూడెంట్ ఫేవర్గా ఉంటున్నారు, స్టూడెంట్కి సపోర్టివ్గా ఉంటున్నారు అని చెప్పి అక్కడ ఉన్న స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టే మాకు 50% మార్కెట్ అయిపోయింది. ఇంకొక 50% మార్కెటింగ్ వచ్చేసి ఈ టైప్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం మేడం. బాగుంది, చాలా ఆనెస్ట్గా మాట్లాడినందుకు నాగేంద్ర గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్. మీరు ఎక్కడ ఏదో అంటే దాన్ని ఇంకోలా చూపించే ప్రయత్నం కాకుండా యూఆర్ క్లియర్లీ స్పీకింగ్ అవుట్ యువర్ హార్ట్ అండ్ నిజాయితీగా ఇవాళ చాలా విషయాలు నేర్చుకున్నాం అబౌట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ ప్రోగ్రామ్, ముఖ్యంగా యూకేలో. సో నేను హెడ్లైన్స్లో చెప్తాను, మేము వార్తలు చదువుతాం కాబట్టి. ఒకటి, యూకేలో ఉన్నంత ఆపర్చునిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ యూనివర్సిటీస్ మనకి బహుశా చాలా ప్లేసెస్లో లేదు. రెండోది, చాలా ఈజీగా మన వీసా ప్రాసెసింగ్ మొదలుకొని అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది. ఎండ్ టు ఎండ్ మీరు చూసుకుంటారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంప్లీట్గా. మూడోది, వెళ్ళిన విద్యార్థులందరికీ కూడా అక్కడ వాళ్ళకి వర్కింగ్ ఆన్ క్యాంపస్ ఈజ్ వ్యాలిడ్ 20 hours a week while studying అండ్ సమ్మర్లో అయితే ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. దానిలో వాళ్ళు దాదాపు పెట్టే లోన్ పెట్టుకునే అంతా కూడా వాళ్ళు సంపాదించుకోవచ్చు. నాలుగోది, మోస్ట్ ఇంపార్టెంట్, అయ్యో బోల్డ్ డబ్బులు అయిపోతాయి అనుకునే వాళ్ళకి 10-15 లక్షల మాస్టర్స్ ప్రోగ్రామ్ అయిపోతుంది. అది కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి, ప్లస్ మీరు లోన్ కూడా ఇప్పిస్తారు. అది మొత్తం అంతా మీరే చేయించి పెడతారు ఎండ్ టు ఎండ్. ఐదోది, ఇప్పుడున్న లేటెస్ట్ కోర్సెస్ ప్రోగ్రామ్స్ విచ్ ఆఫర్ ఇమీడియట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, అలాంటి కోర్సెస్కి మీరు గైడెన్స్ కూడా ఇస్తారు. ఈ కోర్సులు ఉన్నాయి యూనివర్సిటీలో అని చెప్పి. అండ్ మెయిన్గా మనం చూస్తే టెక్నికల్ కోర్సెస్, ఇంజనీరింగ్ రిలేటెడ్, మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, మెడికల్ కోడింగ్, వీటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇవి ఎక్కువ డిమాండ్లో ఉన్నాయి. అండ్ అలా ఉండి ఆ తర్వాత ఈవెన్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద కోర్స్ 1 year or 2 years మాస్టర్స్, వాళ్ళు అక్కడ స్థిరపడిపోయి హాయిగా జాబ్ వెతుక్కోవడానికి 2-3 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది వాళ్ళకి. అంత లీగల్గా అక్కడ ఆ టైంలో ఉండొచ్చు. అండ్ ఆ తర్వాత దాన్ని పిఆర్గా మార్చుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ కోర్సెస్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండే యూనివర్సిటీస్ కాబట్టి ఎప్పటికైనా ఎక్కడికైనా వాళ్ళకి పనికొస్తాయి. ప్రపంచం మొత్తం ఎక్కడైనా సెటిల్ అవ్వడానికి పనికొస్తాయి మేడం. అసలు టూ మచ్ ఆఫ్ అ గుడ్ థింగ్ అనిపిస్తుంది యూకే వెళ్ళడం, చదవడం. బట్ వీసోర్స్ నుంచి మీరు ఐ థింక్ యూఆర్ గివింగ్ గ్రేట్ గైడెన్స్ అండి. తప్పకుండా ఐ థింక్ విద్యార్థులు ఇవాళ ఈ ప్రోగ్రామ్ చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళే ఒక డెసిషన్ తీసుకుని, ఇనిషియేటివ్ తీసుకుని పేరెంట్స్కి చెప్తారని చెప్పి ఆశిస్తున్నాం. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడైనా డౌట్లు ఉంటే ఇలాగా ఈ ఇమిగ్రేషన్ లాస్ అవి మారుతూ ఉంటాయి, కొంచెం టైట్ చేశారనే, అప్పుడు మిమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తాం మేము. ఎప్పటికప్పుడు కూడా మనం అప్డేట్, మన వీసోర్స్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మేడం. అది 100% స్టూడెంట్స్కి అందులో కూడా మనము అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. అండ్ స్టూడెంట్స్ ఒకటి మమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే మన ఆఫీసెస్ కూడా మనకు హైదరాబాద్లో 3 ఆఫీసెస్ ఉన్నాయి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. దిల్సుఖ్ నగర్ వెరీ నియర్ బై మెట్రో స్టేషన్ ఉంది, అమీర్పేట్ వెరీ నియర్ బై మెట్రో స్టేషన్, జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మన ఆఫీస్ కనిపిస్తుంది. రైట్. అండ్ వెన్ కమింగ్ టు ఆంధ్రాలో వచ్చేసరికి విజయవాడ, తిరుపతి అండ్ వైజాగ్. అరౌండ్ 7 years, more than 7 years ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్స్ మనకు అందుబాటులో ఉన్నారు. రైట్. బ్యాక్ ఎండ్ టీమ్ అయితే మినిమం 500 అప్లికేషన్స్ చేసి 500 వీసాలు చూసిన బ్యాక్ ఎండ్ అప్లికెంట్కే ఆ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఎవరైతే చేస్తారో ఆ బ్యాక్ ఎండ్ పర్సన్కి మిమ్మల్ని అలాట్ చేస్తాం. ఓన్లీ ఈచ్ బ్యాక్ ఎండ్ పర్సన్ విల్ క్యారీ 50 అప్లికెంట్స్. మోర్ దెన్ 50కి వెళ్ళారంటే కాన్సన్ట్రేషన్ స్టూడెంట్ మీద తగ్గిద్ది. అది కాబట్టి అలా అంటే విసుకోకుండా క్వశ్చన్స్ అడిగిన ఆన్సర్ చేసే ఒక వ్యక్తి ఉంటారు. ఎస్ మేడం. సో యూకే ఇస్ ద నెక్స్ట్ big destination for Indian students. Yes madam. Along with of course other countries. US మీరు మిగతా కంట్రీస్ కూడా చేస్తారు కదా. అన్ని కంట్రీస్ మనం 12 కంట్రీస్ చేస్తాం మేడం. యా, బట్ ప్రస్తుతం అందరూ ఫోకస్ యూకే మీద ఉంది కాబట్టి వీఆర్ విషింగ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేంద్ర గారు ఫర్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.